అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదే విధంగా సుమారు 240 కిలోల వెండి ఉంది. తర్వాత మంచి భక్తుల రద్దీ, భక్తుల మనోభావము, భక్తితో నిరంతరం భక్తులు వస్తున్నారు ఈ గుడికి. ముఖ్యంగా అమావాస్య తర్వాత పండుగ రోజులు 10,000, 20,000 నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నో వసతులు ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భక్తులకి ఏ రకంగా కల్పించాలి అని ఈరోజు ఎమ్మెల్యే గారి సూచనలు, సలహాలు, తర్వాత క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారి అడ్వైజ్ కూడా మేము తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మేము డిస్కషన్ చేశాము. ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాలు వచ్చింది. ఒకటేమో భక్తులకి ఒక సాంప్రదాయం ఇక్కడ రాత్రి నిద్రపోవడము. సో నిద్రపోవాలి అంటే వాళ్ళకి అమావాస్య రోజు కొంచెం వసతులు లేవు, అకామిడేషన్ లేదు. సో వాళ్ళకి కనీసం డార్మిటరీ అకామిడేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అనే ఆలోచనతో ప్రణాళికలో ఏ రకంగా చేయాలని మేము ఆలోచిస్తాం. వాటితో పాటు పార్కింగ్, కింద పార్కింగ్, గుట్ట కింద పార్కింగ్, అదేవిధంగా గుట్ట పైన పార్కింగ్ కూడా కొంచెం పార్కింగ్ అయితే గుట్ట పైన మీరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత షటిల్ సర్వీస్, ఎందుకంటే అన్ని బండిని పైకి తీసుకొని రాలేము కాబట్టి షటిల్ సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చా అని అది కూడా డిస్కషన్ చేశాము. తర్వాత ఒకే ఒక దారి ఉంది పైకి ఎక్కడానికి, దిగడానికి. అట్లా కాక కింద దిగడానికి రెండో దారి అనేది కూడా తీసుకురావాలి అని ఒక ఆలోచనలు ఉన్నా, అది కూడా ప్రణాళికలో పెడతాము. తర్వాత వీటితో పాటు ఉన్నటువంటి కళ్యాణ మండపము సరిపోలేదు, దాన్ని ఏ రకంగా చేయాలి, విస్తీర్ణాన్ని ఏ రకంగా పెంచాలి అని అది కూడా చూసి ఆ కళ్యాణ మండపాన్ని మేము విస్తరిస్తాము. తర్వాత గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ తీసుకురావాలి అని పెద్దలు సజెస్ట్ చేశారు. సో గిరి ప్రదక్షిణ చేయాలంటే ఏ రకంగా చేయొచ్చు, తర్వాత దానికి డిజైన్ కూడా ఏ రకంగా పెట్టాలి అని మేము చూసి ఫైనలైజ్ చేస్తాం. వీటితో పాటు ఇక్కడ కాటేజీలు అకామిడేషన్ కింద కూడా ఇంకా గట్టిగా రిపేర్ కూడా చేసుకుంటూ ఇంకా అవసరం వస్తే కింద అకామిడేషన్ కూడా ఎక్కువ ప్రొవిజన్ చేయడానికి మేము ప్రణాళికలో ఇంక్లూడ్ చేస్తాము. తర్వాత ఇక్కడ చెరువు అండ్ కోనేరు రెండు ఉన్నాయి. సో ఈ చెరువు డెవలప్మెంట్ ఏ రకంగా చేయాలి, ఎందుకంటే తెప్పోత్సవాలు జరుగుతాయి ఈ చెరువు మీద అని చెప్పడం జరిగింది. సో ఆ తెప్పోత్సవం కాక ఇతర డెవలప్మెంట్ కూడా చెరువుకి మనం ఏ రకంగా తీసుకురావచ్చు అని అది కూడా ఫైనలైజ్ చేస్తాం. తర్వాత ఈ కోనేరు కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వేములవాడలో కోనేరు, ఆ కోనేరును మేము ఇప్పుడు ఇంకా వెల్ డెవలప్డ్ కోనేరుగా చేయిస్తున్నాం, వసతి పూర్తి స్థాయిలో క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆ రకంగా చేయొచ్చు అని మేము అనుకుంటున్నాం. తర్వాత క్యూ లైన్ సిస్టమ్స్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ చేయాలి అని. సో క్యూ లైన్ సిస్టమ్స్ ప్రత్యేకంగా పోలీస్ వారికి చెప్పడం ఏంటంటే రద్దీ ఎక్కువ ఉంటుంది కొన్ని రోజులు, అమావాస్య తర్వాత పండుగ రోజులు. సో ఆ రద్దీ చాలా స్టాంపింగ్ సిచ్యువేషన్ వరకు కూడా వస్తుంది అని వారి ఇబ్బంది వారికి చెప్పారు. సో వాటికి కూడా క్యూ లైన్ సిస్టమ్స్ ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేయాలని చూసి మేము సెట్ చేస్తాం. గోశాల, వాహన మండపం ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టచ్చు అని ఫైనలైజ్ చేయడానికి ప్రణాళికలో ఆర్కిటెక్ట్కి చెప్పాము. తర్వాత ఇక్కడ అన్నిటికంటే ముఖ్యము, లాస్ట్లో 1990లోనే కుంభాభిషేకం జరిపారు. మళ్ళీ ఒకసారి కుంభాభిషేకం జరపాలి, ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకాలు చేయాలి. మీకు అందరికీ తెలుసు ఈ విషయం. మేము పోయిన సంవత్సరము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.